పెసలు కాంబినేషన్ లో జంతికలు ఎలా ఉంటాయో చూద్దాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూడండి. జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వాము తగినంత, పెసరపప్పు పేస్ట్ 1 కప్పు, మినపప్పు పేస్ట్ 1 కప్పు. జంతికలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. పెసరపప్పు నానబెట్టి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఉడకబెట్టక్కర్లేదు, జస్ట్ నానబెట్టి స్పూన్ నానబెట్టి జస్ట్ ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, దీంట్లోనే సేమ్ అలానే కొంచెం మినపప్పు కూడా. ఓకే, మనం యాజ్ ఇట్ ఈస్ జంతికలు ఎలా చేస్తామో సేమ్ అంతే అట్లా అనమాట. కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాం. ఈ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటుంది. మినపప్పు క్వాంటిటీ వచ్చేసరికి సరిగా రైస్ పౌడర్. ఓకే, క్రిస్పీనెస్ కోసం యాజ్ యూజువల్ అన్ని జంతికలు ఎలా చేస్తామో మనం అలానే చేసుకోవాలి. అలానే జంతికలు మామూలుగా వాము, లైట్గా వాము వేస్తాం కదా. అదే జీరా నార్మల్ జీరా వేసుకోవచ్చు. మనం టైటిల్ లోనే చెప్పుకున్నట్టుగా జీరా పెసర జంతికలు కాబట్టి జీరా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఇది ఈ జంతికలు చేసేటప్పుడు అవి మనం ఇట్లా స్ప్రెడ్ చేస్తాం కదా, ఉత్తేదానికి హోల్స్ మాత్రం కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే సన్నది దీంతో రాదు, జీరా రాదు అన్నమాట. అలానే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెద్ద హోల్స్ ఉండేటట్టు వేసుకోవాలి. అదే దీంట్లో సేమ్ అవి కొంచెం లైట్ పచ్చి కనబడుతున్నాయి కదా, అది పెసరపప్పు అనమాట. ఎక్కువ మరీ ఎక్కువ మిక్సీ చేయకుండా లైట్ గా కాకుండా కొంచెం కనిపించేటట్టు అనమాట. అలా మిక్స్ చేసుకొని సేమ్ యాజ్ యూజ్ గా మనం జంతికలు ఎలా చేస్తామో అలానే చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేయాలి. ఓకే ఓకే, చూద్దామండి. కలర్ మారిపోయింది కదా, కలర్ కొంచెం క్రిస్పీనెస్ వచ్చేసింది అంటారా? ఓకే, తీసేయచ్చా? తీసేయి. ఓకే, అండ్ వేయడం కూడా ఒక మంచి ఫ్లేవర్ లా వచ్చిందండి. ఇది చాలా బాగా వచ్చింది. సో వేడివేడిగా జీరా పెసర జంతికలు రెడీ అయిపోయాయండి.